నమస్కారం, మీరు చూస్తున్నారు ఎస్టీసీ టీఎన్ఆర్ న్యూస్. నేను గణేష్. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే సంబరాలు. కార్మికుల సంక్షేమమే ముఖ్యమన్న సీఎండీ మధుసూదన్ రావు. అనధికార దుకాణాలను తొలగించండి. కనిజి రోడ్ మార్కెట్ వర్తకుల డిమాండ్ ధర్నా. రజక వృత్తిదారులకు ధోబీ ఘాట్ నిర్మించాలి. అక్కిరెడ్డిపాలెం రజక సంఘం డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే స్టీల్ ప్లాంట్ పురోగతికి ఉక్కు ఉద్యోగులే కారణమని స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ రావు అన్నారు. స్టీల్ ప్లాంట్ తృష్ణ గ్రౌండ్ లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మికుల సంక్షేమంలో ఎటువంటి లోటు జరగదని, ప్రతి కార్మికుడు చిత్తశుద్ధితో పనిచేయడం వల్లనే ఘనమైన ఉత్పత్తి చేయగలుగుతామని అన్నారు. ఈ సందర్భంగా కొందరు కార్మికులకు నెహ్రూ అవార్డులను అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ అధికారులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. Then we took up the expansion. Then I am very happy to state that I stand in front of all of you today on this occasion of this celebration of our foundation day. I am very happy to state historical progress which the company made from 82 to 91, the construction stage. The company had in 91-92 we started our operations. Thereafter again the economic policy shift in the country had happened. For this kind of wonderful turnaround which was possible and one of this kind in the history of corporate India. గాజువాక కణితి మార్కెట్ లో అనధికార దుకాణాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ గాజువాక మార్కెట్ చిల్లర వర్తక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మార్కెట్ లో హోల్సేల్ వ్యాపారస్తులు అనధికార వ్యాపారస్తులను ప్రోత్సహించడం వలన కణితి మార్కెట్ లోకి కొనుగోలుదారులు రావటం లేదని, బేరాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ రోడ్ విస్తరణ జరిగినా దర్జాగా అనధికార దుకాణాలు సాగుతున్నాయని, వీటిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షులు ఎం రామారావు, ఉపాధ్యక్షులు కెవి రావు, కార్యదర్శి షేక్ ఫాతిమా, సిపిఐ గాజువాక శాఖ కార్యదర్శి కె పోలారావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. చేసి చాలా లెక్కలు లేకుండా చేస్తారు. మార్కెట్ లో పూర్వం నుండి ఉన్నటువంటి కాయగూరల వ్యాపారస్తులకు ఎదురుగా అక్రమంగా అనాథరిగా కొన్ని దుకాణాలు వెలిసాయి. ఆ దుకాణాల వల్ల ఇదివరకు పూర్వం నుండి ఉన్నటువంటి వర్తకులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి దీని గురించి ప్రభుత్వాధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు ఇమీడియట్లీగా దీని మీద చర్య తీసుకొని ఇదివరకు పూర్వం నుండి ఎప్పటి నుంచో అనాదిగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు న్యాయం చేకూరుస్తారనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని అనువైపులో అటు ఇటు కూడా చాలా మంది బిల్డింగ్లు కొట్టేశారు. బిల్డింగ్లు కొట్టేస్తే అదే ప్లేస్లోని ఇప్పుడు కొందరు వర్తకులు వచ్చి వ్యాపారాలు చేస్తూ, కొందరు షాపుల యజమానులు వర్తకుల దగ్గర అద్దెలు తీసుకొని రోడ్డు గట్టిగా ఉన్న పార్కింగ్ స్థలాల్లో దుకాణాలు వేస్తూ మార్కెట్కి ఎన్నో విధాలుగా ఇబ్బందులు కలిగిస్తున్నారు. తక్షణమే ఈ యొక్క 40-50 సంవత్సరాలు బట్టి రన్ అవుతున్న ఒక మార్కెట్ మూతపడే పరిస్థితికి వచ్చింది. దాన్ని స్పందించి అన్ని అధికారులు దీనివల్ల చర్యలు తీసుకుంటారని గవర్నమెంట్ అధికారులకు, జీఎన్సీ అధికారులకు, ట్రాఫిక్ అధికారులకు విన్నపించుకుంటున్నాం. 65వ వార్డు అక్కిరెడ్డిపాలెం శివారు సర్వే నంబర్ 3/6లో ధోబీ ఘాట్ను నిర్మించి ధోబీలకు న్యాయం చేయాలని అక్కడి స్థానికంగా ఉంటున్న ధోబీలు డిమాండ్ చేస్తున్నారు. 50 ఏళ్లుగా ఆ స్థలంలో కులవృత్తి చేస్తున్నామని, కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పేదల పొట్టగొట్టే ప్రయత్నం మానుకోవాలని అంటున్నారు. హుదూద్ సమయంలో కూలిపోయిన ఈ ఘాట్ను ఇప్పటి వరకు నిర్మించలేదని, జీవీఎంసీ అధికారులు చొరవ చూపి నిర్మాణంకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ధోబీ ఘాట్ కోసం ఏర్పాటు చేసిన స్థలం కబ్జా చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాకు కాస్త తెచ్చి మేము ఇప్పుడు 50 సంవత్సరాలు బట్టి ఇక్కడ మేము బతుకు నివసిస్తున్నాం. కాబట్టి ఎవరిలో ఏదో రాజకీయం ఉంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ మేము సామాన్యమైన పేద ప్రజలు ఉరుకోట్లు గుంజుకుని సాగలం. కాబట్టి మా బతుకు తెరువు కోసం మేము బాధపడుతుంటే మమ్మల్ని రవనీయకుండా అడ్డుకుంటాన్ని బట్టి ఇక్కడ మేము మా బ్రతుకు తెరువు ఎలాగైనా ఆలోచిస్తున్నాం. కాబట్టి దాన్ని బట్టి మీ మీడియా వారు కానీ, ప్రభుత్వం వారు కానీ దీన్ని పరిశీలించి ఆదుకొని మాకు తగిన న్యాయం చేస్తారు. మా 50 కుటుంబాలకు దారి కల్పిస్తారు, ఒక బ్రతుకు తెరువు చూపిస్తారని మీ అందరినీ మేము కోరుకుంటున్నాం. సార్ సరే ధోబీ ఖానాలకి మేము పెట్టాము సార్.
అది మాకు కాకుండా వేరే వాళ్ళు మాకు అడ్డుపరుస్తున్నారు నాయకులు, ఈ ఊరు నాయకులు పెద్దలు అనమాట. అంటే మాకు వాళ్ళు ఏ సాయము చేయలేదు. ఈ ఊర్లోనూ ఈ రజకులు ఎందుకు ఉండాలని వాళ్ళే పెద్దలు, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి మేమేమీ చెయ్యమని కూడా ఎమ్మెల్యే గారు కూడా మాటలు జరిగాయండి. జీవనోపాధి కావాలండి. ఇక్కడ మాకు డోబీ కాలనీ కట్టించి మాకు సౌకర్యం అన్నిలో కుళాయి, డోబీ కాలనీ బట్టలు ఆరేసుకోవడానికి మాకు ఉపాధి అన్ని నీట్ గా మాకు చేసి ఇవ్వాలండి. ఇది నువ్వు ఆక్రమించుకున్నది కాదండి. ఇప్పుడు 4 తరాలు చూస్తారండి. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. ఈ ఊరు పెద్దలు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదండి. ఏ సదుపాయం కూడా చేయలేదండి. మేము చేయించుకుందామన్నా సరే మాకు వ్యతిరేకం అయిపోతున్నారండి. ఏం చేయడానికి ముందుకు రావట్లేదని మేము ఏమైనా చేయించుకోవాలనుకుంటే దానికి అడ్డుపడుతున్నారండి. విశాఖ స్టీల్ ప్లాంట్ క్రీడా విభాగం విశాఖ జర్నలిస్ట్ ఫోరం కు మధ్య స్నేహపూర్వక క్రికెట్ టోర్నమెంట్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజిఎఫ్ నాయకులు గంట్ల శ్రీనుబాబు, స్టీల్ ప్లాంట్ స్పోర్ట్స్ విభాగం అధికారులు మాట్లాడుతూ క్రీడలను స్ఫూర్తిగా తీసుకుని స్నేహపూర్వక వాతావరణం ఏర్పడాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గెలుపు ఓటములను క్రీడాకారులు అందరూ సాధారణంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజిఎఫ్ ప్రతినిధులు, స్టీల్ ప్లాంట్ క్రీడారంగ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడే చెప్పినట్టుగాను మనం అంటే ఆలయాలు గత 35 సంవత్సరాల్లో చిన్న 3 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ గా ప్రారంభించి ఈరోజు 6 మిలియన్ టన్స్, ఇంకొక సంవత్సర కాలంలో 7 మిలియన్ టన్స్ స్థాయికి ఎదుగుతోంది. సో ఈ ఎదుగుదల మన కార్మికులతో పాటు నేను కూడా అదే చెప్పాను మా వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాల్లో. మా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దీనికి అంటే బహుదానం అంటే కంట్రిబ్యూషన్ ఇచ్చారు, దీనికి కృషి ఇచ్చారు. సో దాంట్లో జర్నలిస్టులు కూడా మా కంపెనీకి ఒక భాగం, చాలా ముఖ్యమైన అంశం. సో యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ us all through the journey of 35 years of this company. సో ఆ రకంగా మనం అంటే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు. విద్యార్థులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో సంస్కార్ స్కూల్ ముందుంటుందని స్కూల్ ప్రిన్సిపల్ అన్నారు. మొదటి వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లల డాన్సులు అందరినీ అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలలోనే కాకుండా విద్యాపరమైన ప్రమాణాలలో సంస్కార్ విద్యార్థులు ముందుంటారని ప్రిన్సిపల్ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో పొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మధ్యలో చెట్టు కనబడుతుంది. వృక్షమే అభివృద్ధి చిహ్నం. ఆ వృక్షం తాలూకా కొమ్మలు చేతి తాలూకా వేళ్ళు పిల్లలుగా, ఆ పిల్లలు అంటే చేతికుండే వేళ్ళు అన్ని వేరువేరుగా ఉంటాయి, అయినా కూడా కలిసి ఒకే చోట ఉంటాయి. అలాగే విద్యార్థుల్లో ఎన్ని రకాల తేడాలు ఉన్నా అందరూ కలిసి ఒక చోట ఉండి చదువుకోవాలి. అక్కడ పుస్తకం కనిపిస్తుంది, అందరూ కలిసి చదువుకొని ఆ చెప్పిన నీడలో ఒకే దగ్గర కలిసి చదువుకుంటే సంస్థానంతో చదువుకొని ఆ చెప్పిన చదువుకొని one of these neighboring countries. Look at this. If we can do this 8 months time, you have joined your children in our school just 8 months back, and if we can do this in 8 months time, I am leaving it to your imagination. What wonders we can do if we give an ample time till 10th standard. సంస్కార్ స్కూల్ పేరు పెట్టడం జరిగింది. ఆ వాల్యూస్ అని మేము ఫాలో అవుతున్నాం. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్, సో ఆర్ అవర్ మెథడ్స్. ప్రతి పిల్లవాడు ప్రత్యేకమే, అలాగే మా మెథడ్స్ కూడా ఉంటాయి. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ఘనంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఫార్మేషన్ డే సంబరాలు. కార్మికుల సంక్షేమమే ముఖ్యమైన సీఎండీ మధుసూదన్ రావు. అనధికార దుకాణాలను తొలగించండి. ఖనిజుల మార్కెట్ వర్తకుల డిమాండ్. ధర్నా. రజక వృత్తిదారులకు ధోబీఘాట్ నిర్మించాలి. అక్కిరెడ్డిపాలెం రజక సంఘం డిమాండ్. ఇంతటి వార్తలు సమాప్తం. నమస్కారం.